కళ్ళు రెండున్నా ఒక దృశ్యాన్నే చూస్తుంది. చెవులు రెండున్నా ఒక మాటే వింటుంది. నాలుక ఒక్కటైనా కూడా ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంది కదా! ఇదంతా ఎందుకు చెప్తున్నానని అనుకుంటారేమో! ఇప్పుడు ప్రెజెంట్ అయితే 10థ్, ఇంటర్ మార్క్స్ అయితే వచ్చాయి. చాలామంది పిల్లలు మంచిగా పాస్ అయ్యారు. ఫస్ట్ క్లాస్‌లో గానీ, అండ్ డిస్టింక్షన్‌లో గానీ, మండల్‌లో గానీ, వాళ్ళ విలేజ్ ఫస్ట్ గానీ, ఇంకా చాలా రకాలుగా పాస్ అయ్యారు. మంచి మంచి టాపర్స్ అయ్యారు. వాళ్ళకి మంచి ఛాన్సెస్ కూడా ఇస్తారు కూడా. బట్ ఇంకో విషయంలో ఆలోచిస్తే ఫెయిల్ అయిన పిల్లలు ఉండొచ్చు. అందరికన్నా మార్క్స్ తక్కువ వచ్చిన పిల్లలు ఉండొచ్చు. వాళ్ళ విషయం ఆలోచిస్తే ఎందుకిలా వచ్చాయని ఆలోచిస్తే, ఇంతకు ముందయితే మనం ఫెయిల్ అయినా గానీ, తక్కువ మార్క్స్ వచ్చినా గానీ, మన రోజుల్లో వేరండి. అంత ఇదిగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి మనం సూసైడ్ చేసుకోవడం అలాంటివైతే ఇంతకుముందు చాలా తక్కువ. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, కొంతమంది పిల్లలు ఎంత కష్టపడినా కూడా ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఈవెన్ కొంచెం ప్రెజెంటేషన్ ఏమన్నా మిగతా పిల్లలతో పోలిస్తే తక్కువగా ఉండొచ్చు. రైటింగ్ బాగోపోవచ్చు, లేదా చదివింది మర్చిపోవచ్చు. సో, ఇలా చాలా రకాలు ఉంటాయనమాట. అది అర్థం చేసుకోక కొంతమంది పేరెంట్స్ గానీ, టీచర్స్ గానీ ఎందుకు పనికిరావు, వేస్టు, వాళ్ళకి చూడు ఎన్ని మార్క్స్ వచ్చాయో, నీకు చూడు ఎలా వచ్చాయని ఎప్పుడు కూడా ఇంకొకళ్ళతో కంపేర్ చేసి మాట్లాడకూడదనమాట. వాళ్ళున్న సిచ్యువేషన్‌లో చాలా డిప్రెషన్‌లో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అప్పటికి చాలా కష్టపడి రాసి మర్చిపోకుండా చాలా కష్టపడి రాసి, ఇంకా ఈ టైంలో డిస్కరేజ్ ఇస్తే వాళ్ళకి చాలా డిసప్పాయింట్‌మెంట్ కింద ఉంటుందనమాట. ఇంతకుముందు మనం వేరు. ఇప్పుడు ఉన్న పిల్లల్ని ఒక్క మాట అన్నా కూడా చటుక్కున ఏదో ఒకటి చేసేసుకుంటున్నారు. సో, ఏంటంటే ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా మంచి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. మంచిగా ట్యూషన్స్ ఇప్పించండి. ఎక్కడ తప్పు జరుగుతుందో కూడా మనం కూడా ఆలోచించాలి కదా! సో, ఇదనమాట ఈరోజు వీడియో. ఎవరికైతే మంచి మార్క్స్‌లు వచ్చాయో అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. ఎవరైతే ఫెయిల్ అయ్యారో, తక్కువ మార్క్స్ వచ్చారో అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మంచిగా మళ్ళీ రాయండి. బెటర్‌మెంట్ రాసుకోండి. ఇంకా బాగా చదవాలని కసితో ఉండండి. మరి వీడియో నచ్చిందా? లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.